క్లోజ్ ఫ్రెండ్ సత్యేంద్ర గారు, ఆయన గురించి నాకు చాలామంది తెలియదు, నాకు తెలియదు, బట్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కొద్దిగా అడుగుతున్నాను. ఏంటి ఆయన మీ రిలేషన్, ఎలాంటి రిలేషన్? సత్యేంద్ర ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ టీచర్. ఒక అంటే టీచర్ అనే వర్డ్ నాకు ఇష్టం ఉండదు, బట్ ఐ వుడ్ సే దట్ సత్యేంద్ర నాకు కలవకపోతే నా లైఫ్లో ఏదో నాలో ఒక డిఫరెన్స్ ఉండేది. ఏం డిఫరెన్స్ అనేది కూడా నాకు తెలియదు. అంటే నేను అలాంటి కాబట్టి నేను అతన్ని కనెక్ట్ అయ్యానా, లేకపోతే అతను నా లైఫ్లో వచ్చిన మళ్ళీ ఇలా అయ్యానా అనేది ఇట్స్ ఎ వెరీ ఉన్నీస్ బీస్ కైండ్ ఆఫ్ ఏ థింగ్ అది. ఎందుకంటే ఇప్పుడు నాకు సత్యేంద్ర కాలేజీలో చెప్పింది ఒక్కొక్కసారి 30 ఏళ్ళ తర్వాత గుర్తొస్తుంది ఇప్పుడు మళ్ళీ. అని ఇప్పుడు అర్థం అవుతుంది కదా, అది చెప్పింది అప్పుడు నాకు గుర్తుండిపోయింది, కానీ ఐ డెంట్ అండర్స్టాండ్. సడన్గా నాకు ఇప్పుడు ఎదుగుతుంది బల్బ్. ఓకే, యూనో, అండ్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్. నేను మెట్ అంటే ఐఎమ్ ఇంక్లూడింగ్ నేను చదివిన పుస్తకాలు కానీ నేను విన్న వ్యక్తుల గురించి వాళ్ళందరికన్నా ఈజ్ ఏ సుపీరియర్ పర్సన్, యూనో. సో తను మాట్లాడే లాజిక్, తనకున్న రేషనల్ థింకింగ్, తనకున్న నాలెడ్జ్, ఇంక్లూడింగ్ సినిమా, అలాంటి మనిషిని నేను ఎప్పుడు చూడలేదు. సో ఆటోమేటిక్గా నేను నేను అసలు ఎవరికి ఇంటిమిడేట్ అవ్వను. ఐ ఆల్వేస్ ఇంటిమిడేట్ పీపుల్. బట్ సత్యేంద్ర దగ్గర నాకు ఒక ఇది ఉండేది, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ప్రెషర్ ఫీల్ ఇవ్వండి. అంటే తను ఇంప్రెస్ చేయాలి, లేకపోతే నేను అంటే తను ఏమన్నా అనుకుంటాడా అంటే నన్ను ఎదవనుకుంటాడా ఇలా చెప్తే అని, అంటే కంటిన్యూస్గా తన ఎండార్స్మెంట్ కోసం ట్రై చేసేవాడిని. తనతో ఉన్న పరిచయం ఉన్నాను. అప్పుడు అంత ఇంటిమిడేషను నా లైఫ్లో ఎప్పుడు ఎవరితో ఫీల్ అవ్వలేను. ఇప్పటికీ టచ్లో ఉంటారా మీరు? వెరీ రేర్. ఎక్కడండి ఇప్పుడు ఆయన ఉండేది? ఎక్కడ ఆయన? ఇప్పుడు విజయవాడలో ఈజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్. అంతా మీకు ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రిలేషన్లో మధ్య మీకు గుర్తున్న ఇన్సిడెంట్స్ చెప్పండి ఏదైనా, మీకు ఆయనకు మధ్య జరిగింది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి, అంటే రామ్ గోపాల్ వర్మ గారికి ఇంపాక్ట్ వచ్చిందంటే అది మామూలు విషయం కాదుగా, అదేంటి అని. ఒకరోజు నేను విజయవాడలో ఊర్వశి థియేటర్లో పాపియాన్ సినిమా ఇవ్వడం వెళ్ళాం ఎదరం. సత్యేంద్ర ఆల్రెడీ పాపులర్. ఇది కాలేజ్లో ఈ వాజ్ చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ అనేది లెక్చరర్స్లో కానీ స్టాఫ్లో కానీ ఉండేది, ఆ రెప్యుటేషన్ ఉండేది. అదే క్లాస్లో కూడా ఎలా చేస్తాడంటే టూత్పేస్ట్ జైలు పెట్టిన వచ్చాడు. అంటే టూత్పేస్ట్ కదా, టూత్ బ్రష్. అంటే పళ్ళు తోముకుని ఆ బ్రష్ ఇలా పెట్టుకుని హవాయి చెప్పు వేసుకుని వస్తున్నాడు కాలేజ్కి. వచ్చి ఆ లాస్ట్ బెంచ్లో కూర్చుని ఆ పక్కన దగ్గర ఒక పేపర్ చింపుతున్నాడు. పేపర్ చింపి అదే నోట్బుక్ ఆడు పెన్ నోట్ తీసి ఆ లెక్చరర్ చెప్తా ఉంటే మధ్యలో ఒక క్వశ్చన్ వేస్తాడు ఆ సబ్జెక్ట్ గురించి వేసాడు. ఆ లెక్చరర్ టెన్షన్ వచ్చేసి అసలు వాళ్ళకి, యూనో. క్లాస్ మధ్యలో ఒకసారి లీగ్స్ వెళ్ళిపోతున్నాడు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను చెప్పేది అర్థమైపోయిందని వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ నువ్వు అర్థం చేసి చెప్పి ఆ టైం నేను వేస్ట్ చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగింది సత్యేంద్రతో. ఒకరోజు ఊర్వశి థియేటర్లో పాపియాన్ అని సినిమా ఇవ్వడం వెళ్ళాం. అంటే ఈ ఇంటర్వెల్లో ప్రిన్సిపల్ గారు కలిసారు, కాలేజ్ ప్రిన్సిపల్. ఇంటర్వెల్లో కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన కూడా వచ్చి సినిమా ఇవ్వడానికి, మా కాలేజ్ ప్రిన్సిపల్. అప్పుడు మా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఏంటి ఎగ్జామ్స్ పెట్టుకుని ఎక్కడ ఎలా వచ్చారో అని అడిగారు. అంటే అది సత్యేంద్ర తెలుసు ఆయనకి, బికాస్ ఆఫ్ హిజ్ రెప్యుటేషన్ అండ్ ఆల్ దట్. అండ్ సత్యేంద్ర సెడ్, కాలేజ్లో మీ కాలేజ్ చదువులు కన్నా దీంట్లో నేర్చుకోవాల్సింది ఎక్కువ నేను 7వ వస్తున్నా. నాకేం అనిపించలేదే అంత ఇందులో అన్నారు. మీకు అనిపించిందేదో నాకు అనిపించింది. సో ఆ మీకు ఏదో కనిపించినప్పుడు 7 సార్లు చూడాల్సిన అవసరం ఏంటన్న మా ప్రిన్సిపల్. వై డూ ఫక్ యువర్ వైఫ్ ఎవ్రీడే అన్నాడు. సో ద పాయింట్ ఈజ్, and you will say it with such intensity, మీకు ఇంటిమిడేట్ అయిపోతుంది. You won't even take it as an offense. You know, అంటే ఈడు సత్యేంద్ర టైంలో నాకు తెలిసి ఒక 20 years ఉంటాడు ఏజ్, మేబీ 19. అండ్ మా ప్రిన్సిపల్ గారికి ఒక 50 ఏళ్ళు ఉంటాయి.
ఇంకొక స్టూడెంట్ నేను తెలియదు ఆయనకి ప్రిన్సిపల్ గారికి, నేనేదో సత్యేంద్ర ఫ్రెండ్ పక్కన ఐమ్ జస్ట్ హ్యాంగర్ ఆన్, వై డూ యూ ఫక్ యువర్ వైఫ్ ఎవ్రీ డే అని అడిగి చూస్తున్నాడు మహా. ఆయన అలా వెళ్ళిపోయారు తిరిగి. సీరియస్ తర్వాత 5-6 years అయిన తర్వాత ఆయన రిటైర్ అయిపోయి 10 years తర్వాత నేను మరువలేని ఒక విద్యార్థి అని సత్యేంద్ర మీద ఒక వ్యాసం రాశారు ఒక బుక్ కోసం. అంత ట్రెమెండస్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు తను. సో అలాగే నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే సత్యేంద్ర నుంచి నేను ఒక్కొక్కసారి నేను ఫ్రెండ్స్తోనో లేకపోతే ఎవరితో కూర్చుని మేబీ ఒక 9:30 స్టార్ట్ చేసి 3:30 వరకు మాట్లాడింది సత్యేంద్ర గురించి. తనకి నాకు ఉన్న అనుభవాలు కానీ తనకున్న అంటే ఇప్పుడు ఏంటి తన ఏజ్ ఆఫ్ అంటే నాకు 2 years జూనియర్ అతను. నేను ఇంజనీరింగ్ కాలేజ్ 3rd year ఉన్నప్పుడు తను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు. అంటే నాకు తెలిసి మ్యాక్సిమం 17-18 ఉంటుంది ఏజ్ అప్పుడు సత్యేంద్ర. 17-18 ఏజ్లో ఆల్రెడీ ఫ్రెడ్రిష్ నీషే, ఐన్ ర్యాండ్, ఆర్థర్ షాపెన్హౌయర్, డెస్కార్టిస్ మొత్తం బుక్స్ అని చదివేశాడు. ఇంగ్లీష్ నాలెడ్జ్ తనకి ఆ టైంలో ఉన్నది ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. చాలామంది నా ఇంగ్లీష్ గొప్పగా అనుకుంటారు. నేను సత్యేంద్ర ఉండి ఇంగ్లీష్ మాట్లాడలేను, నాకు భయం వేస్తుంది అర్థం మాట్లాడటం. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నా నాలెడ్జ్ కొన్ని లిమిటేషన్. సో వైజాగ్ నుంచి వచ్చినోడు 1983లో అసలు అంత నాలెడ్జ్ ఎలాగ పాసిబుల్ అనేది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ అది అంతవరకు. కానీ నేను అప్డేట్ అయింది మాత్రం సత్యేంద్ర గురించి. నేను అసలు ఫస్ట్ టైం ఫిలాసఫీ బుక్ చదివింది సత్యేంద్ర మౌలానా. ఫిలాసఫీ అనే ఒక మాట వినింది సత్యేంద్ర మౌలానా. ఓకే, ఈ క్రాస్ క్వశ్చనింగ్ లేకపోతే అనలిటికల్ వే ఆఫ్ థింకింగ్ అనేది ఫస్ట్ నాకు అర్థమైంది సత్యేంద్ర మౌలానా. సో దట్ ఇంపాక్ట్ ఈజ్ ట్రెమెండస్లీ దేర్. అంత ఇంపాక్ట్ ఇచ్చిన మనిషికి మళ్ళీ మీరు ఎందుకు టచ్లో ఉండరు? సో తన వలన బేసిక్గా హీఈస్ ఎ గై హూ డజంట్ వాంట్ టు బికమ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అంటే తనకున్న ఒక ఐ వుడ్ నో హౌ టు సే దట్. అంటే ఇప్పుడు నాకు తను చెప్పాడు ఒకసారి, యువర్ ఎబిలిటీ అంటే ఇక్కడ నేను చాలా డబ్బులను అయిపోవాలి, చాలా పేజ్ సంపాదించాలి, లేకపోతే పెద్ద డైరెక్టర్ అయిపోవాలి, లేకపోతే బిజినెస్ మ్యాన్ అయిపోవాలి, ఇలాంటిది ఏది మీకు ఒక అంబిషన్ అనేది లేదనుకోండి, మీకు ఎంత ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉన్నా యూ విల్ జస్ట్ బీ బై యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ సత్యేంద్ర ఇస్. తనకి అంబిషన్ లేదు. అంటే మనం ఏంటంటే అంబిషన్ తోటి మనం సక్సెస్ మెజర్ చేస్తాం. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీ క్లారిటీ ఉన్నప్పుడు మీరు ఎంత ఎదిగారు అనే దాని మీద మీ మెజర్మెంట్ ఉంటుంది. ఏం అవ్వాలనుకుంటున్నారు అని మీకు ఇంటెన్షన్ లేనప్పుడు హీ ప్రాబబ్లీ ఈజ్ వెరీ హ్యాపీ జస్ట్ రీడింగ్ ఎ బుక్ ఆర్ రైటింగ్ ఎ బుక్. యూనో. ఓకే, మీరు ఇంత మీ గురించి తన గురించి మీరు ఇంత గొప్పగా అనుకుంటున్నారన్న విషయం తనకి రీచ్ అయిందండి? తను పట్టించుకోండి. తను ఐ డోంట్ నో, ఐఎమ్ షూర్ హీ నోస్. ఎందుకంటే నేను తన గురించి నా ఇష్టం బుక్లో ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. అండ్ చాలాసార్లు ఇంటర్వ్యూలు కూడా చెప్తాను సత్యేంద్ర నా మీద ఉన్న సత్యేంద్ర ఇన్ఫ్లుయెన్స్ గురించి. అంటే ఈ నోట్స్ ఇట్ లైక్ ఇన్ఫర్మేషన్ ఎంత నేను ఫీల్ అవ్వదు. ఎందుకంటే తను అబ్సల్యూట్లీ ఎమోషన్స్కి అసలు ఈజ్ బియాండ్ ఎమోషన్స్. రాముకి నేను చాలా ఇష్టం, నేనంటే చాలా గౌరవం, అట్లాంటి స్టూపిడిటీస్ తనకి యూ వోంట్ రియాక్ట్ దట్. ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఎవడో రాము నా క్లాస్మేట్, అప్పుడు మేము ఇద్దరం కలిసి ఉండేవాడు, అది ఫీల్ అవుతున్నాడు ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఆలోచించినంత, నేను మాట్లాడినంత సత్యేంద్ర నా గురించి దాంట్లో 1% కూడా మాట్లాడే అవుతుంది. అది మాత్రం ఐఎమ్ వెరీ షూర్. ఎందుకంటే ఐఎమ్ ఏ టాపిక్ ఆఫ్ నో ఇంట్రెస్ట్ ఆయనకి. అలాగే మీరు ఇప్పుడు మీకు అదే వచ్చిందిగా, ఇది మీ ఆ ఇంపాక్ట్ మీ మీద కూడా అదే పడిందిగా. ఇప్పుడు మీరు అన్నట్టు ఎలాగా మీరన్న పర్సన్స్ వాళ్ళు నాకు గుర్తులేరు అన్నారుగా, అలాగే అది ఆబ్వియస్లీ కదా. అదే అంటే ఇప్పుడు నాకు నేను తన మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, అందుకని నేను గుర్తున్నాను దానికి. అదే బట్ తను చేసాడు కాబట్టి నాకు ఉంటాడు. దాట్ సింపుల్ దట్. తన గురించి అంటే నాకు తెలియదు, తను ఏంటంటే ఫ్యామిలీ పర్సనా, ఇప్పుడు ఏంటి పెళ్లి చేసుకోలేదు. ఇంత మీరంత ఇంపార్టెన్స్ ఇచ్చే సత్యేంద్ర గారు ఆయన మీ గురించి ఏమనుకుని ఉంటారు బహుశా?
మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఒక వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చేదానికి ముఖ్య కారణం ఆ వ్యక్తి మీ మీద క్రియేట్ చేసిన ఒక ఇంపాక్ట్. దాని మూలాన మీరు గుర్తుండిపోతారు, ఒక మనిషి గుర్తుండిపోతారు మీకు. సత్యేంద్ర నా మీద చేశాడు కానీ నేను సత్యేంద్ర మీద చేయలే. సత్యేంద్ర నా గురించి గొప్పగా చెప్పడానికి నేను చెప్పిన ఒక తెలివైన మాట, లేకపోతే ఒక బుక్, లేకపోతే వాడికి ఒక బతికే లైఫ్ స్టైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎప్పుడు చేయలేదు, నేను విన్నా. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు అందుకని సత్యేంద్రకి నేను ఇప్పుడేంటి రామ్ గోపాల్ వర్మ అనే మనిషి సత్యేంద్ర కన్నా పబ్లిక్ పర్సెప్షన్లో ఎక్కువ పాపులర్ కాబట్టి సత్యేంద్ర ఎందుకు పట్టించుకోవడం మీకు అనిపిస్తుంది. కానీ సత్యేంద్ర నా పాపులారిటీని పట్టించుకోడు, ఎవరి పాపులారిటీని పట్టించుకోడతాను. సో అప్పుడు ఇందాక ఒక సందర్భంలో నేను చెప్పాను కదా, వినోద్ బాలా నాకు గుర్తులేదు అని చెప్పాను కదా. వినోద్ బాలాకి నాకు ఎంత దూరం ఉంటుందో నాకు సత్యేంద్రకి అంతే ఉంటుంది. ఓకే. నేను ఒక డైరెక్టర్గా ఒక పర్టికులర్ ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం అది అయ్యింది. శివ ఫ్లాప్ అయి ఉండొచ్చు కదా, శివ ఫ్లాప్ అయ్యి ఉంటే వినోద్ బాలాకి ఎంత గుర్తుంటుంది అనేది అది క్వశ్చనబుల్ థింగ్. అది ఏదో ఒక ఎక్స్పీరియన్స్ లాగా అయిపోయేది. అంత ట్రెండ్ సెట్టింగ్ ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన మెమరీస్ అనేది వినోద్ బాలాలో ఉన్నాయి. కానీ నాకు నా 25 జర్నీలో సినిమాలు బ్యాడ్ గుడ్ అన్నీ రకరకాల వ్యక్తులు కలవటం, బాంబే వచ్చి ఉండిపోవడం, ఇంతమందిని ఇక్కడ నేను బాల్ ఠాక్రే దగ్గర నుంచి, సుబ్రత రాయ్ దగ్గర నుంచి, అమితాబ్ ఇలాంటి వాళ్ళు అందరితో నేను కూర్చున్న తర్వాత ఎక్కడో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్లో కలిసిన మనిషిని నాకు గుర్తుంది. ఎందుకంటే నాకు వేరే ఇంపాక్ట్ఫుల్ విషయాలు చాలా ఉన్నాయి తర్వాత. సిమిలర్లీ సత్యేంద్ర కాన్సెప్ట్లో సత్యేంద్రకి నేను వినోద్ బాలా, దట్స్ వాట్ ఐ థింక్ ఇట్ ఇస్. అది అంతా మీకు రిలేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయి, రిలేటివ్ డిగ్రీస్ ప్రతి మనిషికి. అంటే దాని ఎత్తు తగ్గు అని అంటలా నేను. ఇట్స్ ఓన్లీ ఐఎమ్ మెజరింగ్ ఇట్ బై మనకి డైరెక్ట్గా తన మనలో వచ్చిన ఇంపాక్ట్ ఏంటి, మన మైండ్ మీద, మన జీవిత విధానం మీద, మన ఆలోచించే విధానం మీద ఒక ఇంపాక్ట్ ఉన్నప్పుడే ఆ మనిషి గుర్తుంటాడు మనకి. అంతేగాని ఊరికే ఎమోషనల్గా ఒక జర్నీ చేసాము, ఒక 6 నెలలు కలిసి ఉన్నామా, సంవత్సరం కలిసి ఉన్నామా అనే దాంట్లో ఇంపాక్ట్ అనేది రాదు. ఓకే. ఇప్పుడు ఇందాక చెప్పిన సత్యేంద్ర గురించి నేను మీకు 2 రోజులు చెప్పగలుగుతాను. సత్యేంద్ర నా గురించి 10 నిమిషాలు కూడా చెప్పాడు. అదే ఐఎమ్ వెరీ షూర్. ఎప్పుడైనా కలిసే ప్రయత్నం కూడా మీరు చేయరా? నేను లాస్ట్ సత్యేంద్రని కలిసింది ఒక 10 ఏళ్ళ క్రితం. వైజాగ్ ఏదో పని ఉండి వెళ్ళాను, ఏదో అక్కడ. అంటే యాక్చువల్ అప్పుడు ట్రై చేసింది సత్యేంద్ర ఎక్కడ ఉన్నాడు అంటే, ఇది ఒక చిన్న హోటల్లో ఉంటున్నాడని చెప్పాను. అంటే ఇంట్లోంచి బయటకు వచ్చాడు, ఫాదర్ ఇంట్లోంచి ఆ టైంలో. ఒక చిన్న హోటల్లో అంటే మామూలుగా మేము ఒక ప్రొడక్షన్ బాయ్స్ అట్లాంటి వాళ్ళని పెడతాం. అలాంటి హోటల్లో ఒక రూమ్లో ఒక 4 feet by 5 feet రూమ్ అది. నేను కింద నుంచి ఫోన్ చేశాను, సత్యేంద్ర నన్ను రామ్ గోపాల్ అని పిలిచాడు. సత్యేంద్ర నేను రామ్ గోపాల్ అన్న రిసెప్షనిస్ట్ ఫోన్ చేసి, ఎప్పుడు వచ్చావు అన్నాడు. కాదు పైకి రా అన్నాడు. అంతే. నువ్వా ఎప్పుడు వచ్చావు అంటే మనం అది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, పైకి రా అంతే. పైకి వెళ్ళి తలుపు తీసాడు, లోపలికి వెళ్ళి కూర్చున్నాను. అంతా ఈ సెల్ బయాలజీ ఏవో పుస్తకాలు ఉన్నాయి అక్కడ. అది చేసిందేమో ఇంజనీరింగ్. కూర్చున్నాడు. నేను కూర్చున్న ఒక 30 secondsలోనే నేను తను బోరు కొడుతున్నానన్న ఫీలింగ్ అది తను కనిపించిపోతాను. అంటే తనకు అప్పుడున్న మైండ్ స్టేట్లో నేను ఒక ఇరిటెంట్ లాగా వచ్చాను. అంటే తను ఏదో ఒక దాంట్లో ఉన్నాడు. మనకి చాలాసార్లు మనకు ఒక ఇంట్రెస్టింగ్ పని జరుగుతున్నప్పుడు, ఇంట్రెస్టింగ్ థింగ్ ఆలోచిస్తే ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు మనకు అంతగా ఇంట్రెస్ట్ లేని ఒక మనిషి కానీ ఒక పరిస్థితి కానీ వచ్చిందంటే మీకు ఒక ఇది వస్తుంది చూడండి, ఒక బోర్డమ్ కానీ, ఎప్పుడు వెళ్తాడా, ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది కదా. అది నాకు తను ఫీల్ అవుతుందని నాకు అనిపించింది, అది తెలిసిపోయింది అది. అందుకని జస్ట్ ఒక 2 నిమిషాలు కూర్చుని నేను వచ్చాను. మీ నెంబర్ కూడా అడగలేదు? నెంబర్ ఉంది తను అప్పుడప్పుడు. దాని తర్వాత జస్ట్ వన్స్ ఇన్ 6 months 8 months ఒక మెసేజ్ చేస్తాడు, ఏదో ఒక దాని మీద తను రాసే ఒక బుక్ గురించి. అది నాకే స్పెషల్గా చేస్తాడని కూడా నేను అనుకోను. మేబీ షేర్స్ ఇట్ విత్ సమ్ పీపుల్. అంటే నాట్ దట్ ఈ డజంట్ హ్యావ్ ఫ్రెండ్స్. నాకు తెలిసి సత్యేంద్ర ఫ్రెండ్స్ అనేది లేరు, రిలేటివ్స్ ఉండరు. అండ్ నాకు చాలాసార్లు అనిపిస్తుంది, అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నా ఫెలో స్టూడెంట్ కాబట్టి నేను ఒకలా ఉన్నాను. ఇప్పుడు అదే కాలేజ్లో తను ఒక
ప్రొఫెసర్ ఇప్పుడు మెకానికల్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు ఇప్పుడు అదే కాలేజ్లో, మేము ఇద్దరం అదే కాలేజ్లో ఉన్నాం, సిద్ధార్థలో. ఓకే. తన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి తనకి ఎట్లా రిలేషన్ ఉంటుంది అనేది నాకు బిగ్గెస్ట్ సస్పెన్స్ అది. ఎందుకంటే మేము ఇద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం, ఇద్దరం కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్ళం, ఇద్దరం కలిసి రాత్రి ఐ మీన్ యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్. సో ఆ కైండ్ ఆఫ్ అసోసియేషన్లో అప్పుడున్న పరిచయానికి, ఐ మీన్ తను చెప్పేదానికి, ఇప్పుడు ఒక బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు తను ఏం చెప్తాడు అనేది నాకు ఒక బిగ్గెస్ట్ మిస్టరీ అది. బట్ ఐఎమ్ షూర్ సత్యేంద్ర ఏమాత్రం పరిచయం ఉన్న ఎవరు కూడా తన బ్రిలియన్స్ని గమనించలేకపోవటం అనేది జరగదు. అంటే వాళ్ళు మహా డంబ్ అవ్వాలి, అన్ఇమాజినబుల్లీ డంబ్ అవ్వాలి. అంటే ఏంటి, ఎందుకు మరి అంత చిన్న రూమ్లో ఉండడానికి కారణం ఏంటి? అప్పుడు డబ్బులు ఉండి కదా, బికాజ్ వీ కుడెంట్ పే రెంట్. ఇప్పుడేదో అంటే అప్పుడు ఇప్పుడు తను ఉంటానికి, ఎందుకంటే తను ఇంట్లోంచి బయటకు వచ్చాడు. సో హీ డజంట్ టేక్ మనీ ఫ్రమ్ హిస్ ఫాదర్. తను సంపాదిస్తున్నాడుగా, కాలేజ్ ఏదో అంటున్నారుగా మీరు. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు కాలేజ్ పని చేస్తున్నాడు. నేను కలిసినప్పుడు ఒక 10-12 years బ్యాక్ అది యాక్చువల్గా. అప్పుడు మీరు ఎప్పుడు మీ పొజిషన్ ఏంటి? అప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల కిందట అన్నారు మీరు కలిసింది? నేను 12 సంవత్సరాలు, 10-12 సంవత్సరాలు కాదు. అప్పుడు తను పని చేస్తున్నాడు గాంధీ ఇన్స్టిట్యూట్, గాంధీ ఐ డోంట్ నో ఎక్కడ పని చేసేవాడు. కానీ తనకున్న ఖర్చులు విపరీతంగా పుస్తకాలు కొంటాడు. ఓకే. సో ఆటోమేటిక్గా తను ఎంత సంపాదించినా అది ఎలా ఖర్చు పెడతాడో దాంట్లో మేబీ తను ఉండే ఒక రూమ్ అనేది తను కేర్ చేయకపోవచ్చు, అది ఎలా ఉండాలి అని. సో అలాంటి దాంట్లో ఎక్కువ ఖర్చు పెట్టే బదులు తను ఇష్టం వచ్చిన దాంట్లో ఖర్చు పెట్టి ఇక్కడ ఉంటాడు. దట్ ఈస్ హౌ హీ థింక్స్. ఓకే. అప్పుడు అతను తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మీకు ఏమైనా హెల్ప్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు? తనకి హెల్ప్ అవసరం, అదే అంటున్నాను నేను, నా పాయింట్ అది. ఇప్పుడు తనకి ఇప్పుడు సపోజ్ ఒక జీతం 50,000 అనుకోండి, తనకి 10 లక్షలు వచ్చినా అదే రూమ్లో ఉంటాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ తన ఎఫర్ట్ చేయలేని, తనకి అంతకన్నా అవసరం లేదని తన ఫీలింగ్. అప్పుడు కూడా ఏంటి, ఇలాగ వాళ్ళ ఫాదర్ డబ్బులు పంచినప్పుడు ఆ డబ్బులు ఇలా చేతితో గుంపులో తీసి నాకు ఇచ్చాడు. అంటే అది తీసి లెక్క పెట్టి ఎవరికో ఇవ్వాలి అనేది చిరాకు మాట సత్యేంద్రకి. అంటే హీ హేట్స్ మనీ, జస్ట్ ద టచింగ్ ఆఫ్ ద ఇది. అంటే మీ సిద్ధాంతం ప్రకారము అంత నాలెడ్జ్ ఉండి మీకంటే పీక్ ఇది ఉండి అతను ఆ స్టేజ్ అనుభవించాడు కదా, మరి అది ఎంతవరకు, దాన్ని ఎలా మీరు అనలైజ్ చేస్తారు? దాన్ని ఎలా మీరు నాకు భయం వేస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే మీకంటే ఇంటెలిజెంట్ మీరే అంటున్నారు. అదే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నీషే ఏమన్నాడంటే, దిస్ ట్రీ స్టాండ్స్ లోన్లీ హియర్ ఆన్ ద హిల్స్, ఇట్ హాస్ గ్రోన్ అప్ హై అబౌవ్ మ్యాన్ అండ్ బీస్ట్, అండ్ ఇఫ్ ఇట్ వాంటెడ్ టు స్పీక్ దేర్ ఇస్ నో వన్ టాల్ ఎనఫ్ టు లిజన్. మీ ఇంటెలిజెన్స్ మీరు ఎంత పెరిగిపోతే మీరు ఇంటరాక్ట్ అవ్వటానికి ఛాన్స్ ఉండదు. ఇంకా మీరు చాలా తెలివైన వాళ్ళు, కానీ మీ కంపెనీలో గొర్రెలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? గొర్రెలకి మీరు చెప్తే ఏంటో అది ఇనే అర్థం చేసుకునే మైండ్ వాటికి లేదు. సో సత్యేంద్ర మైండ్కి ఉన్న దానికి అంత ఎత్తుకు ఎదిగితే అసలు ఇంటరాక్షన్ అనేది పోతుంది. ఎందుకంటే నేను సత్యేంద్ర ఇంటెలిజెన్స్ నాకు లేదా, తనలాగా నేను ఆలోచించలేను. కాబట్టి తను ఏం అనిపిస్తున్నాడో ఏం ఆశ్వాసనో నాకు అర్థం కూడా అవుతుంది. గొర్రెకి నా గురించి అర్థం అన్నట్టే నాకు సత్యేంద్ర గురించి అర్థం అవుతుంది. సో బేసిక్లీ ఆ దాంట్లో ఆల్మోస్ట్ నాకు భయం వేసేస్తుంది. అంటే నేను సత్యేంద్ర లెవెల్ నేను ఎదిగిపోతే కాబట్టి ఇవాళ నేను ఎన్నో ఎంజాయ్ చేస్తాను. ఐ ఎంజాయ్ వాచింగ్, ఐ మీన్ ఫిల్మ్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, గర్ల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి ఆఫీస్ అవ్వచ్చు. దేర్ సో మెనీ థింగ్స్ ఎంజాయ్ ఇన్ మై లైఫ్. మీరు ఆ మెజర్మెంట్లు చూస్తే సత్యేంద్ర ఏం ఎంజాయ్ చేయడు. కానీ తను చేయాలనుకుంటాడా, తనకు అది ఇష్టమా, తనకు వస్తుందా సేమ్ ఎంజాయ్మెంట్ అనేది ఇట్ ఈస్ ఏ ఐ మీన్ హైపోథెటికల్ క్వశ్చన్. ఎందుకంటే అది తన ఫీల్ నుంచి రావాలి. మనకి వాడికి ఆ ఫీలింగ్ ఉందని సపోజ్ చేసుకోవడం అనేది సత్యేంద్ర విషయంలో తప్పుతుంది. ఆ స్టేటస్ నేను ఎంజాయ్ చేస్తున్నాడు అంత సింపుల్గా. ఎంజాయ్ తెలియదు నాకు, కానీ నేను దాని మీద ఎందుకు కామెంట్ చేయనంటే సత్యేంద్ర మీద కామెంట్ చేసేంత అర్హత నాకు లేదు. ఎందుకంటే మీరు ఒకరి మీద కామెంట్ చేసినప్పుడు అతని అర్థం చేసుకోవాలా, అతను అర్థం చేసుకునే కెపాసిటీ మీకు ఉండాలి. ఆ కెపాసిటీ లేనప్పుడు కూర్చుని అలా చేయాలి, ఇలా చేయకూడదు అని అనుకుంటాం అనేది నా మూర్ఖత్వం అవుతుంది. నేను మూర్ఖుడినే సత్యేంద్రతో కంపేర్ చేస్తే, కానీ మరీ అంత మూర్ఖుడు కాదు. సత్యేంద్ర గురించి కామెంట్ చేసే అంత
ఇది ఉంటాం. అంటే అంత సత్యేంద్ర గారి తర్వాత అంత రేంజ్లో మీరు ఇంత ట్రావెల్ చేశారు కదా, నేషనల్ లెవెల్లో మీకు పేరుంది. అంటే ఈ ఒక్క వ్యక్తి కూడా మీరు తగలేదు? నోబడి, నాట్ టు టచ్. ఓకే. దాని తర్వాత ఆనెస్ట్గా చెప్పాలంటే సత్యేంద్ర తర్వాత అంటే చాలా చాలా మెట్లు కింద తర్వాత ఐ బిలీవ్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. ఓకే. నాకన్నా సత్యేంద్ర ఒక్క నిమిషం మర్చిపోతే నేను చదివిన బుక్స్, నాకున్న నాలెడ్జ్ ఉన్న మనిషి కూడా నేను చూడలేదు. లెగిసిన తర్వాత కంపల్సరీగా ఒక 15 minutes పాన్ చూస్తాను. తర్వాత ఒక సినిమా కానీ డాక్యుమెంటరీ కానీ చూస్తాను, డిపెండింగ్ ఆన్ మై టైం. అంటే షూటింగ్ లేకపోతే నాకు ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఒక ఫిల్మ్ చూడొచ్చు. ఓకే. మీరు అన్నది పవన్ వీడియో చూస్తాను. పవన్ వీడియో, ఓకే రైట్. పవన్ వీడియో